శనగపప్పు లేకుండా ఓన్లీ వేరుశనగపప్పుతోనే చట్నీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. కొన్ని వేరుశనగపప్పులు అయితే తీసుకొని బాగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని, కొన్ని పచ్చిమిర్చి అయితే తీసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఎందుకు శనగపప్పు వేయలేదో మీకు లాస్ట్లో చెప్తానండి, వీడియో లాస్ట్లో తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే కొంచెం అల్లము, లైట్గా కొద్దిగా చింతపండు, ఉప్పు, తెల్లగడ్డలు, పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు తీసేసుకుందామండి. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు వేరుశనగపప్పులు పొట్టు కొంచెం తీసానండి, కొంచెం అయితే తీను, ఎందుకంటే పొట్టు కూడా చాలా మంచిదండి. అందుకని కొద్దిగా తీసి తర్వాతది మిక్సీలో వేసేసుకొని ఇలా గ్రైండ్ అయితే చేసేసుకుంటాను. చూడండి, ఇట్లా ఉన్నప్పుడే మనం లైట్గా వాటర్ పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా వస్తుంది. మళ్ళీ కొద్దిగా లైట్గా వాటర్ పోసుకొని మళ్ళీ ఇంకొకసారి తిప్పేసుకోవాలండి. చూడండి, ఇలా వస్తుంది. కొంచెం వాటర్ కావాలనుకుంటే మళ్ళీ పోసుకోవచ్చు మిక్సీ కడిగేసుకొని. నేనైతే అలాగే చేస్తానండి. ఇప్పుడు చూడు, చట్నీ ఇలా రెడీ అయిపోయింది. దీనికైతే పోపు పెట్టేసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసేసుకొని ఇట్లా వీడియోలో చూపించినట్లుగా చట్నీలో పోసేసుకోవాలండి. అంతే అండి, రుచికరమైన ఎంతో టేస్ట్ అయిన చట్నీ రెడీ. శనగపప్పు గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు వేసుకోకూడదండి. అంటే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.